అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయంలో అనేకమైన ప్రజా సమస్యల్ని ఎత్తి చూయించడం జరిగింది. నిజంగా వాళ్ళు సంపద సృష్టించే వాళ్ళైతే, ప్రజల కోసం ఒక నిమిషమైనా ఆలోచించే వాళ్ళైతే, వాళ్ళ కోసం ఆలోచించడం వేరు, ప్రజల కోసం ఆలోచించడం వేరు. అయినా మనది అత్యాశ అవుతుందేమో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక నుంచి పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నెన్స్ ఉండబోదని కూడా చెప్పారు వాళ్ళు. నేను వస్తాను, నా రాబోయే ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని మీద ఆఫీసర్ టేబుల్కి ఎదురుగా కూర్చుంటే ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా గ్రూప్ 1 అయినా డిఎస్పీ అయినా కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పోమన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని, ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అట్ట చెప్పావు, ఈరోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటున్నాడు. ఇది మేము చెప్తున్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే చంపేస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈరోజు ఏం భావించారంటే, పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి, ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది, గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది, ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే, మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు చెప్పినవన్నీ చేయండి, ఇది మేము కొత్తగా అడగటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కొనసాగిస్తూ దానికన్నా ఇంకా ఉత్తమమైన పనులు కూడా మేము చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేయుత కట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి ఇస్తే వీళ్ళు 100 మందికి కూడా ఇచ్చే దశలో లేరు. ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని, ప్రతి డెవలప్మెంట్ స్కీమ్ని కట్ చేసుకుంటూ అసలు అడిగితే అడిగినోడిని లోపలేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోతూ ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి? ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అనేకమైనటువంటి అవరోధాలున్నా, కరోనా లాంటి అవరోధాలున్నా, ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 99.9% మేనిఫెస్టో మొత్తాన్ని ప్రజలకి చేరువగా తీసుకొచ్చాడు. మీరు సంపద సృష్టిస్తామన్నారు, అది ఏమైందో 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒడ్లు, లేకపోతే కందిపప్పు, లేకపోతే పత్తి, మిర్చి ఇలాంటి పొగాకు ఏమన్నా పండించారో లేదో మాకైతే అర్థం కాదు. పండించిన రైతులేమో మాకు గిట్టుబాటు ధర లేదు బాబు అని 2 సంవత్సరాల నుంచి అల్లాడుతూ ఉన్నారు. ఏ సంపద సృష్టించారు? అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. పిల్లల్ని కనటం సంపద అయిపోయిందా? ఇది ప్రిమిటివ్ స్టేజ్లో ఉండే ఆలోచన కదా, ప్రిమిటివ్ సొసైటీకి ఉండే లక్షణం కదా మీరు పిల్లల్ని కనండి అనేది. ఇప్పుడు మనం కొన్ని ట్రైబ్స్ చూస్తాం, కొన్ని ఆదిమ జాతులను చూస్తాం. మనం ఒక జోగ్రఫీ ఛానల్కి వెళ్తే ఆదిమ జాతులు లేకపోతే పురాతనమైన వాటిని చూపిస్తారు, పిల్లల్ని కంటూ పోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏం చేయాలో ఏంటో.
సో భారతదేశం ఒక ఎకానమీ ప్లాన్ తీసుకున్న తర్వాత, ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిగి ఉన్న తర్వాత అనేకమైన సందర్భాల్లో భారతదేశం రాజ్యాంగపరమైన అంశాలని తీసుకొచ్చి పెట్టింది. మీరు సంపద సృష్టిస్తామంటే పిల్లలను కనండి, కన్నవాడికి 10,000, ఒకరిని కంటే ఇద్దరిని కంటే 20,000, 33 కంటే ఇదేదో ఎన్నికల సమయంలో నీకు 5,000, 10,000, 20,000. ఆయన ఎవరు, రామానాయుడు గారు అనుకుంటా, ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్కే చెప్పినట్టుగా పిల్లలు కనమంటున్నారు. డూ యూ థింక్ దట్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్ అది ఇది అందరికీ వర్తిస్తుందా? లేదట. మనకు మాత్రం వర్తించదు. మనం మాత్రం ఒకటే, కెపాసిటీ లేకనో లేదనో అది ఇట్లా మనం మాత్రం ఒకటే, మిగతా వాళ్ళ మాత్రం కుమ్ముకోవాలంటే ఇంకా కనండి. ఐ డోంట్ నో ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందో. సో ఇవన్నీ ప్రశ్నిస్తూ పోతే సంపద ఎక్కడుందని మాత్రమే అడిగాం మేము. సంపద సృష్టి ఎక్కడా అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ నేను చదువుతూ పోతే దాదాపు చావంతాడని చదువుతూ ఉంది. కానీ అందుకని నేను అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అనేకమైన అవరోధాల మధ్య కరోనా వచ్చినా దాదాపు 2 సంవత్సరాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోనే వదలకుండా ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఎందుకు లేకుండా పోయినాయి? ఈ 3 కూటమిలుగా ఉన్న 3 పార్టీలు ఈరోజు దానిలో ఇద్దరు ఎందుకు మాట్లాడటం లేదు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామ్ అయిపోయాడు? ప్రశ్నిస్తానన్న వచ్చిన వ్యక్తి ముగ్గురున్న పార్టీలో ఒకడన్నా ప్రశ్నిస్తాడు అనుకుని ప్రజలు మోసపోతే, ఆయన మాట్లాడకపోతే బీజేపీ క్యాట్ ఆన్ ద వాల్ చాలా చక్కగా వీళ్ళిద్దరు ఏం చేస్తారో, ఎప్పుడు ఫెయిల్ అవుతారో చూద్దామని వాళ్ళ పని పాపం ఆర్ఎస్ఎస్ మోడల్లో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళే ఒక హోల్ టైమర్ వర్క్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నేనేం అందలుచుకోవాలి బీజేపీని, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. ఈరోజు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోయారు, గ్రామాల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు మా దేవతలు అనుకుంటా ఉన్నారు. కానీ కూటమిలో ఉన్నారు బాబు, మీరు కూటమిని ఎందుకు ప్రశ్నించట్లేదంటే వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే మేము టోటల్గా ఓనర్షిప్ తీసుకోలేదు కూటమిలో, ఆ ఇద్దరు భాగస్వాముల మీద మాకు నమ్మకాలు లేవు. ఎందుకున్నాయి ఎందుకు లేవు అని మేమేమీ అనట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు నిన్నే చెప్పారు. సో ఈ కథలన్నీ ప్రజలు, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీటన్నిటిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతూ ఉన్నారు. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రాష్ట్ర ప్రజలకి జూపూడి ప్రభాకరరావు గారు రాజశేఖర రెడ్డి గారి మనిషిగా, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి సాక్షిగా ఐ వుడ్ లైక్ టు రివీల్ సర్టన్ ఫ్యాక్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఎలా అన్నారు? మీరు ప్రూవ్ చేయగలరా? మీ దగ్గర ఆధారం ఏమి ఉండదు, అనేస్తారు అంతే. అతను జగన్మోహన్ రెడ్డి కొడతాడట. జగన్మోహన్ రెడ్డి గారు కొడతారో తిడతారో, అన్నా అని ప్రేమిస్తారో ప్రేమగా మాట్లాడతారో, రండి ఒక్కసారి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో 10 నిమిషాలు మాట్లాడి కూర్చొని వెళ్ళిపోండి. మీరు తర్వాత మీ మనసు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానం మారకపోతే నన్ను అడగండి. సచ్ ఎ లవ్లీ పర్సన్. ఆయన మనస్తత్వం వెన్నలాంటిది. ఈరోజు కూడా నేను అతిశక్తి కోసం కాదు, లేకపోతే నేనేదో మార్కులు కొట్టేయటం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తిని అన్నా అన్నా అని మాత్రమే సంబోధిస్తాడు. మీలాగా ఏమండి ఏమై ఇట్రా ఇది కాదు. ఈ ఫ్యూడల్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కొంతమందిలాగా. ఈజ్ ఎ లవ్లీ మ్యాన్. కానీ ఆయన్ని వ్యక్తిత్వ హననం చేయటం మాత్రం మీరు నేర్చుకున్నారు. ప్రజలు ఏమి అడుగుతూ ఉన్నారు ఈరోజు? మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఎక్కడుంది? మీరు ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కడికి వెళ్ళాయి? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఇదిగో విపరీతంగా ధరలు పెంచేసి మీ ఇష్టం వచ్చినట్టు వెల్ఫేర్ యాక్టివిటీస్ 1,00,000 ఇవ్వాల్సిన చోట 10,000 ఇచ్చేసామని చెప్పే అన్ని అబద్ధాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల కోరట. కమాన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఎక్కడ అబద్ధాలు చెప్పారో ప్రూవ్ చేయండి. ఇందాక ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు. డ్యూ రెస్పెక్ట్ ఆర్ అచ్చెన్నాయుడు గారు. ఎక్కడో టిఫిన్ చేస్తూ గట్టి చట్నీ వేయలేదని, ముందు గట్టి చట్నీ అయ్యా. ఆ పక్కన అతను, సార్ పార్టీలో నేను చాలా నష్టపోయాను అని అంటే, పార్టీ లేదు బొక్క లేదు నేను కూడా నష్టపోయాను అనలేదా? మీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అతను మూర్ఖుడని,
అతను సైకోవాడని, అతను ఎవరి మాట వినడని, అతని పరిపాలన చేత కాదని. కమాన్, షో వన్ మిస్టేక్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రీజన్. ప్రజలకి ఏం చెప్పాడో అది 99% చేస్తూ వెళ్ళాడు. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రణాళికలు మొత్తం తీసుకురండి, మేనిఫెస్టోలు తీసుకురండి, ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్ పరిపాలించినటువంటి ఆ సమయంలో ఎక్కడైనా ఉందా? చెప్పండి మీరు, ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడని, పరిపాలన చేతకాలేదని ఒకసారి చెప్పండి. అరే, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అట. నిన్న ఆయన తట్టుకోలేక ఎందుకు చెప్తున్నారు ఈ విధంగాని, 2009లో నాన్నను కోల్పోతే, అంతకన్నా ముందు తాతను కోల్పోతే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి నాన్నని చంపేస్తే ముఖ్యమంత్రిగా వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, వదిలేయండి అన్నాడు. మోస్ట్ సెక్యులర్ లీడర్ ఇన్ ద స్టేట్ ఆర్ కంట్రీ, he has been opened his heart, expanded his heart. That is రాజశేఖర రెడ్డి గారు. పరిపాలనలో హృదయాన్ని పరిచి ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఏంటో, ప్రేమ ఏంటో, నవ్వేంటో చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీకు నవ్వటం వచ్చా? ఈ మధ్య నేర్చుకుంటున్నట్టున్నారు పిల్లోడు ఆలు నేర్చుకున్నట్టు. నౌ near about 78 years or 76 years, senior most politician trying to laughing now. ఇప్పుడు నవ్వుతున్నారు. కోపం అనే నరం తెగిపోయింది అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. మాది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం మాత్రమే పరిపాలన చెప్పాడు రాజకీయాలంటే. రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తూ పోయారు. రాజశేఖర రెడ్డి గారు పంచిన ప్రేమ ఎలాంటిదంటే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఏదో జరిగిందన్న తర్వాత రాష్ట్రం, కంబైన్డ్ రాష్ట్రం, ప్రపంచం మొత్తం బోరున ఆకాశానికి కుండ చిల్లిపడ్డట్టుగా, వర్షం కురిసినట్టుగా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏడుస్తూనే ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు వారాల తరబడి అన్నం కూడా వండుకోకుండా. అది రాజశేఖర రెడ్డి గారు లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ ది స్టేట్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది గొడ్డల పార్టీ ప్రూవ్ చేయండి. ఎస్, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ప్రజల్లోకి వెళితే ఆయన కోసం చనిపోయినటువంటి 700 మంది కుటుంబాల దగ్గరికి నేను వస్తానని నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించి మాట మీద నిలబడి, కాంగ్రెస్ పార్టీ వద్దన్నా సరే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ముందుకెళ్ళినటువంటి, ఒంటరిగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. మాట తప్పలేదే. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు ఈరోజు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్న 2 రోజుల ముందు, 3 రోజుల ముందు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాయి అని అంటే, ఇది జరిగింది. మా తాతని చంపేస్తే, షెల్టర్ మీరిస్తే మేము ఎవరిని ముట్టుకోలేదు, వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. మా నాన్న చెప్పాడు, కోపం అనే నరం తెంచేసుకొని అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? చెప్పండి, ఒకచోట చెప్పండి. మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడని చెప్తారు? మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడని చెప్తారు? అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, ప్రజలకి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల కోసం పనిచేయటం తప్పైపోయిందా? ఏ రోజు కూడా పెత్తనం చేస్తున్న ముఖ్యమంత్రిలాగా కనపడలేదే. ఏ రోజులాగా మీలాగా ఒక 100 మందిని వేసుకొని సెక్యూరిటీ వాళ్ళని వస్తూ పోతున్నట్టుగా కనపడలేదే. ఏం చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా చేతులు కట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద తన ఒక క్యాలెండర్ పెట్టుకుని బటన్ నొక్కుతూ డైరెక్ట్గా మధ్య వ్యక్తి అనేవాడు లేకుండా, దళారు అనేవాడు లేకుండా అడ్మినిస్ట్రేషన్లో వెల్ఫేర్ యాక్టివిటీ షుడ్ రీచ్ ద బెనిఫిషియరీ అని చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆయన పట్టుకొని మీరు దుర్మార్గుడు, మోసగాడు అంటారా? పోతే అంటే అన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా వివేకానంద రెడ్డి గారు చనిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా, తేల్చారా? ఈరోజు మీరే ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ హత్యతోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని మీరు చేయాలని అనేకమైన కుట్రలు పనితే ఈ కుట్రలు ఎక్కడైనా సాగాయా? ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు, ఇంక్లూడింగ్ సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చారు, అయినా మీరు ఆగుతున్నారా? అరే, సుప్రీంకోర్టు అన్న లెక్కలేదు,
సిబిఐ నా లెక్కలేదు, వ్యవస్థలన్న లెక్కలేదు, ఇతర రాజకీయ పార్టీలన్న లెక్కలేదు. మీరు మాట్లాడిందే మిగతా వాళ్ళు ఎల్లో మీడియా బాకాల్లాగా ఊగితే ఇది ప్రజలందరూ కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అబద్ధాలు కోరు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కోరన్నాడు. ఎక్కడ చెప్పండి ఒక మాట. ఏ వెల్ఫేర్ యాక్టివిటీ, అడ్మినిస్ట్రేషన్లో, రాజకీయంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయకుండా వెళ్ళాడా? ఈరోజు ప్రజలేమనుకుంటారు తెలుసా? జగన్ చెప్తే వాళ్ళ నాన్నలాగా చేస్తాడు. దట్ ఈజ్ జగన్. అంతేగాని ఎవరు పోయినా చూద్దాంలే పొండని మిగతా వాళ్ళగా అనే రకం కాదు. ఈజ్ ఎ డెసిషన్ మేకర్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మీరేమన్నారు మొన్నటిదాకా? ఆయన సైకో అన్నారు. ఎక్కడన్నా ప్రూవ్ చేశారా మీరు? ఆ సైకాలజిస్ట్ ఎవడైనా ఉంటే ఒక ట్యాబ్లెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వాడుతున్నారు చూపించండి. మీరు మమ్మల్ని చెప్పమంటారా? మీరు 100 సంవత్సరాలు లేకపోతే ఇంకో 200 సంవత్సరాలు మీరందరూ కూడా ఉండాలని కోరుకునే వాళ్ళు మీరు ఏమేమి ట్యాబ్లెట్లు వాడుతున్నారో మమ్మల్ని చెప్పమంటారా? మేము ఎప్పుడన్నా మీ ఆరోగ్యాల మీద మేము మాట్లాడలేదే, మీ మానసిక స్థితుల మీద మేము మాట్లాడలేదే. మీరు అనేకమైన పార్టీల చుట్టూ మీరు తిరుగుతారు, పార్టీలు మీ చుట్టూ తిరుగుతాయి. అనేకమైన అబద్ధాల్లో ఈ ఎలక్షన్కి ఒక పార్టీ, ఆ ఎలక్షన్కి ఒక పార్టీ, ఇన్నిసార్లు మీరు ఓసరు వెళ్ళలాగా మారుస్తూ పోతారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. హీఈస్ అలోన్, సింగిల్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎలా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాలు కోరని, మాట మీద నిలబడ్డని, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడని ఈరోజు రాష్ట్రం అంతా అడుగుతూ ఉన్నది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని మా తాతను చంపిన వాళ్ళని సహా ఎవరిని పట్టించుకోలేదు, ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఈయన పోయి మళ్ళీ వాళ్ళ మీద పడతాడనా? కాదు, మేము వదిలేసుకున్నాం. శత్రు వైరుధ్యాలు కాదు, జరిగిపోయినాయి. ఎందుకు జరిగినాయో దేవుడే చూసుకుంటాడులే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తే ఏమంటాడంటే, రాజకీయ నాయకులనైనా పార్టీలనైనా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే, లేకపోతే ఎత్తి బంగాళాఖాతంలో వేద్దాం అంటాడు అంతే. లేకపోతే దేవుడు చూసుకుంటాడు. ఇదే కదా ఆయన కోపం. జగన్మోహన్ రెడ్డి గారు కొడతాడని, జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఎక్కువ అని, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కోరని, జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద, ఇవన్నీ మీవి కదా, మీ చేష్టలు కదా. దీస్ ఆర్ ఆల్ యువర్ క్యారెక్టర్స్. పార్టీ లేదో బొక్క లేదని మీరు మాట్లాడి ఈరోజు మీరు మీ పార్టీ జాగ్రత్తగా ఉందలే అని మా పార్టీ మీద మీరు నిందలేస్తే మేము ఎలా ఊరుకుంటాం? అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు నిన్న పత్రికా ముఖంగా ఆయన చేసినటువంటి అనేకమైన అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఎలా చూపించారు? ఇదిగో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు నరికి చంపారు, మర్డర్లు చేశారు. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా జరిగిందా? అంతెందుకు తాడిపత్రిలో మాకున్నటువంటి ఎమ్మెల్యేలే గృహ నిర్బంధం చేసి అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అక్కడ అపోజిషన్ కాదా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామికంగా ఎక్కడైనా వెళ్ళాడా? నెవర్. మోస్ట్ డెమోక్రటిక్గా, మోస్ట్ వెల్ఫేర్ స్టేట్ మైండ్ కలిగి, మోస్ట్ డెవలప్మెంటల్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పోయింది. 5 సంవత్సరాల్లో మొత్తం విధ్వంసం అయింది. ఒక్కసారి చూపించండి నాకు ఎక్కడ విధ్వంసం జరిగిందో. మేము గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం మేము వేసిన పట్టాలు ఆ బండి పట్టాల మీద పోకుండా ఎక్కడైనా భోగిలు కింద పడితే ఆ భోగిల్ని ఎత్తి పట్టాలను పెట్టి వేసినటువంటి మీ రైలు కట్ట ఎక్కడైనా వేసారని చెప్పండి నాకు. ఎక్కడ పడింది బయట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గాడి? అరే, అలాంటి పరిపాలన కావాలని ఉండాలని ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన గాడి తెప్పింది, దాన్ని మేము సరి చేస్తున్నాం. గ్యాంగ్ మాస్టర్ లాగా తయారయ్యారు మీరు. అదేదో పాట ఉంది, గ్యాంగోళ్ళమండి మేము బాబు, గరీబోళ్ళమండి మేము బాబు, ఇదో పాట ఒకటి ఉంది. ఆ డ్యూటీ ఏమైనా తీసుకున్నారా? ఎక్కడ మీరు రైలు కట్టలేదే, రోడ్లు వేయలేదే, మా బండ్లు ఎక్కడ కూడా గాడి తప్పలేదే. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజు ఎక్కడికి వెళ్ళే మా పిల్లలు బడికి వెళ్ళాలంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కనబడటం లేదు. ఈరోజు మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే పబ్లిక్ ద్వారా ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలుస్తాడు, పరిపాలన మొత్తం ప్రైవేట్ వాళ్ళకి చేసి పెడతాడు. ఇదే రాజ్యాంగం మీకు ఇచ్చింది.
ఇదేనా మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది? వాట్ ఈజ్ యువర్ స్వేరింగ్ సెరమనీ? టెల్ మీ. మీకు మనసుంటే మీ స్వేరింగ్ సెరమనీలో మీరు ఏమని మాట్లాడారు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రత్యర్థుల పట్ల మీరు ఉండాల్సినటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఏమైనా పాటిస్తున్నారా? మీరు కదా దుర్మార్గంగా ఉంది, మీరు కదా చెత్తంతా మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మింది మీరు కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రెస్ మీట్లో? నేను ఒక ప్లాన్ బి మావిగానే ఒకటి ఇస్తున్నాను. ప్రజల మధ్య రాజధాని కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది. పొలాల్లో కడుతున్నారు మీరు. ఆకాశంలో మీరు యూనివర్సల్ సైన్స్ కానీ మీరు చదివితే ఎక్కడో ఒక బ్లాక్ హోల్ ఒకటి ఉందట. అది ఈరోజు కూడా సైంటిస్టులు ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడో ఉంది. అది మొత్తాన్ని మింగేస్తుంట బ్లాక్ హోల్. అట్లా మీరు అమరావతిని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రపంచం అంతా తీసుకొచ్చిన డబ్బులన్నీ అక్కడెక్కడ పోస్తున్నారు. అవి ఎవడికి కనపడటం లేదు. ఈ బ్లాక్ హోల్లోకి ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ ప్లాన్ బిని ఏర్పాటు చేసుకుని భావిగానుగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి ఆల్టర్నేటివ్ మీరు చూపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తిక్కలోడు, ఆయన సైకో. నేను ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడో చెప్పాను నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని పెట్టమని, నా మాట వినలేదు, అందుకే నేను వేరే పార్టీలోకి పోయాను అన్నాడు ఒక అతను. పో, చూడొద్దన్నాడు. ఐ గాట్ లిబర్టీ టు గో టు అదర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పోయేటప్పుడు ఆ విషయం చెప్పారా? 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు మీరు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత గొప్పోళ్ళు. ఒక్కొక్కరితోటి ఒక్కొక్క విధంగా మాట్లాడిస్తారు. అంటే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆయన చూపించినటువంటి ఆదర, అభిమానాలు, ప్రేమ, ఇవన్నీ కూడా వాటితో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఈ రాష్ట్రంలో చదువు ఎలా ఉండాలి, విచ్ మోడల్ ఎడ్యుకేషన్ షుడ్ బి, తీయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ మోడల్ ఇన్ ది స్టేట్. అరే పేదింటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలాలనే ఒక దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో, రాజ్యాంగంలో ఏది రాసుకున్నామో దాన్ని చేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు? పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుతాడా? పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే మా పొలాల్లో పనివాడు చేస్తాడు. పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే మేము వదిలేసినటువంటి అమ్మా నాన్న గ్రామంలో ఉంటే, మేము అమెరికాలోనో, స్విట్జర్లాండ్లోనో, జపాన్లో తిరుగుతూ ఉంటే మా అమ్మా నాన్న ముసలోళ్ళు అయిపోతే వాళ్ళు ఎవడు కాపలా కాస్తాడు? వీడు ఇంగ్లీష్ చదువుకుంటేనే ఇంగ్లీష్ మీడియం మీరు కట్ చేయలేదా? వేర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన ఇంగ్లీష్ మీడియం? వేర్ ఈజ్ నౌ? దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ నౌ. దీన్ని ప్రజలు అడుగుతూ ఉన్నారు. హెల్త్ స్కీమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఎక్కడో పట్టణాల్లో మాత్రమే ఉన్నవాడు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకునే కెపాసిటీ ఉంచుకున్నటువంటి ఈ సొసైటీలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎదురిస్తున్న మీ తల్లిదండ్రులతో సహా వాళ్ళందరికీ బీపీ చూడటం, షుగర్ చూడటం, కార్డియాక్ అరెస్ట్ వస్తే ఈసీజీ చేయటం, ఇవన్నీ చూడటం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని, ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మీరు వచ్చేసి మొత్తం నాశనం చేయలేదా? సైకోలు మీరా జగన్మోహన్ రెడ్డి గారు? అడ్మినిస్ట్రేషన్ తెలిసింది మీకా జగన్మోహన్ రెడ్డి గారికా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసా మీకు? అసలు ఆయన మనస్తత్వం తెలిసే మాట్లాడుతున్నారా? రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 2009 నుంచి 2026 దాకా 17 సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా ఎవరి మీదైనా కక్షపూరితంగా వ్యవహరించాడా? నో. వెన్ దెర్ ఇస్ ఎ ఆన్సర్ నో అని వస్తూ ఉంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు మనస్సును చంపుకొని మీ గొంతుని ఇక్కడి నుంచే ఇక్కడ దాకా పైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తూ పోతేనే మనకి రాజకీయం ఉంటుంది, మన పార్టీ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో చూపించండి అయ్యా మీ తెలివి. సెక్రటరీ ఉంది కదా అక్కడ, మీ దగ్గర ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్నారు. గో దేర్, డూ అడ్మినిస్ట్రేషన్, షో యువర్ గవర్నెన్స్. అక్కడ కూడా పోయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చెప్పట్లేదు మేము వస్తామని. ఎన్నికల్లో ఎవడు ఓటేస్తే, ఎవడు గెలిస్తే రేపు ఎన్నికల్లో మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము అప్పుడప్పుడు అనుకుంటున్నాం. కానీ మీరేం చెప్తున్నారంటే మేము రాజధాని కడుతున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తాడు, దాన్ని తీసేస్తాడు. మీరే భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని. మీకే భయం ఉంది. కళ్ళ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. అరే మీరు కళ్ళకు తెచ్చుకొని ఒక మంచివాడిని ప్రజలు గుర్తుపెట్టుకొని మీరు కళ్ళ తెచ్చుకొని ప్రజల్ని భయపెట్టాలంటే ఇదేమన్నా మీరు తీసే సినిమా అనుకున్నారా? టెర్రరైజ్ చేసి జనాల్ని అటు కాదు ఇటు మళ్ళిద్దామని ఈరోజు అడుగుతూ ఉంది. ఈ రాష్ట్రం అడుగుతూ ఉంది, ఈ సమాజం అడుగుతూ ఉంది, ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ? ఈజ్ దేర్ రియల్లీ ఎ గవర్నెన్స్ ఆర్ నాట్? ఒకవేళ గవర్నెన్స్ ఉన్నట్టయితే కమాన్, 3 హెలికాప్టర్లు కొనుక్కున్నట్టు, 3 విమానాలు కొనుక్కున్నట్టు, ఒకడు తుర్రుని వెళ్ళిపోతాడు, ఇంకోటి బర్రన్నట్టు వెళ్ళిపోతాడు.
ఇంకొక అతను అంట ఎవ్రీ వీక్ హైదరాబాద్లో ఉంటారట, ప్రధానమంత్రులు వచ్చినా ప్రెసిడెంట్లు వచ్చినా ఆడే కలుస్తుంటారట. మొన్న ఎవరో చెప్తున్నారు, ఎందుకు మోడీ గారు వచ్చినప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఎవ్రీ వీక్ వెళ్తారండి. ఎందుకు ఇంకొక ఆయన ఉన్నాడంటే ఆయనకి ప్రతి నెల జ్వరం వస్తుందండి. ఇంకొక ఆయన ఎందుకు పోతాడు, ఆయన ప్రతిసారి అక్కడికి వెళ్తాడండి సింగపూరు. మాకేమో మీరందరూ కూడా పొదుపులో ఉండండి, ఖర్చులు పెట్టబాకండి, మీరు మాత్రం బంగారు వస్త్రాలు వేసుకొని తిరగాలి, మీరు మాత్రం అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా విహారయాత్రలు చేయాలి. ఏ విధంగా పొదుపులో ఉంది ఈ రాష్ట్రం చెప్పండి నాకు. ఎక్కడ అసలు మీరు పొదుపు మనుషులా? నేను అడుగుతున్నా, మీ ఇళ్లలో ఉండే ఫర్నిచర్తో సహా, మీరేసుకునే బట్టలతో సహా ఎక్కడైనా సరే మధ్య తరగతి మనస్తత్వం మీలో ఉందా? పేదోడు మనస్తత్వం తీసేయండి, ఎలాగ ఉండదు. మిడిల్ మ్యాన్ మనస్తత్వం మీకు ఎక్కడైనా ఉందా? లేదే. అరే యు ఆర్ థింకింగ్ దట్ ఆల్వేస్ యు ఆర్ అబౌవ్ ఆల్. మీరు అన్నిటికీ అతీతులు అనుకుంటా ఉన్నారు. మీరు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మాలి. గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఇచ్చాడు. గొడ్డల పార్టీ, హత్యల పార్టీ, మీవా మావా, ఒక చరిత్రను తీశాడు ఆయన. మా ఇంట్లో ముగ్గురిని మేము పోగొట్టుకున్నాం. బాధిత కుటుంబంగా మిగిలిపోయినటువంటి బాధిత కుటుంబం పట్ల సింపతి ఉండాలా, లేకపోతే ఆక్రోశం ఉక్రోషం ఉండాలా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ కుటుంబం ఇక్కడ కక్ష ఇచ్చుకోండి అని చెప్పారా? లేదే. ఆయన మీద అనేకమైన అంశాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. 4 గోడల మధ్య నేను ప్రార్థన చేసుకుంటానని. ప్రార్థన చేసుకోవడం తప్పైపోయిందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? మీరు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లౌకికవాదం అనేది ఉంది. స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు మాత్రం ఒకటి చెప్పాలి, మిగతా వాళ్ళు మాత్రం సెక్యులర్గా ఉంటే మాత్రం మీకు నచ్చదు. మీరు సెక్యులర్ కానంత కాలం దుర్మార్గమైన ఆలోచనలు మీ మనసులో పెట్టుకొని మీ పరిపాలనలో వాటన్నింటినీ వాడిని కొట్టండి, అది తీసేయండి, అది బడగొట్టండి, ఇది బడగొట్టండి, ఎక్కడ లేదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈరోజు పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కంపేర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమైంది, ఈ 40 years 45 years ఇండస్ట్రీ ఉన్న దగ్గర ఏం జరుగుతుంది. దీనిలో కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగితే, ఎందుకు మాట్లాడటంలో తెలియదు. మీకు వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అప్ టు యూ మై డియర్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు మునుగుతారో తేలుతారో బంగాళాఖాతంలో పడతారో చస్తారో మాకు అనవసరం. బట్ ఈ రాష్ట్ర ప్రజలకి మీరు కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమి బాధ్యతను మీరు ఏ రోజు నిర్వర్తించారా? ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ రాజధానిలో 1,00,000 ఎకరాలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అడిగారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అదేగా చెప్పింది. అవసరం లేదా 20,000 కోట్లతో ఇక్కడ పెట్టొచ్చు, 2 లక్షల కోట్లు అక్కడ తగలేయాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత మీరు జస్టిఫై చేయండి. మీరు ఇఫ్ యూ పీపుల్ ఆర్ రియల్ ఎనఫ్ అండ్ ఇంటెలిజెన్స్ అయితే ఇదే కదా మేము అడుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడు? సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు సంక్షోభాలని ఎలా మనం చెప్తుంటారు కదా, మీరు సంక్షోభాలన్నింటినీ కూడా మేము మార్చుకొని మాకు ఆదర్శంగా తీసుకుని వెళ్ళిపోతున్నామని. సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీన్ని ఎలా మనం స్మార్ట్గా గవర్నెన్స్ చేయాలని ఈ విధంగా మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన, ఒక ఐడియా ఇస్తే మీరు తీసుకోరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో